ఈ వీడియో చూస్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇన్సూరెన్స్ పాలసీ కన్నా రైట్ పార్ట్నర్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని. ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి అని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ అసలు ఇన్సూరెన్స్ వాల్యూ ఏంటో అని తెలిసేది క్లెయిమ్ టైంలో మాత్రమే. అందుకే ఈ వీడియో. ఈరోజు ఒక 22 months ఓల్డ్ పాప గురించి ఒక చిన్న క్లెయిమ్ స్టోరీ చెప్పబోతున్నాను. రీసెంట్గా ఒక కపుల్ మాకు కాల్ చేశారు. వాళ్ళ 22 months బేబీకి సివియర్ నిమోనియా, ఎమర్జెన్సీలో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళ పాలసీలో ఒక క్లాస్ ఉంది, క్యాష్లెస్ ఎనీవేర్ అని. అంటే నెట్వర్క్లో లేని హాస్పిటల్స్లో కూడా ఇన్సూరర్కి హాస్పిటల్కి మధ్య కొన్ని టర్మ్స్ మీద అగ్రిమెంట్ ఉంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎలో చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ పేరెంట్స్ కూడా అదే అడిగారు. మేము ఇమీడియట్గా ఇన్సూరర్కి రిక్వెస్ట్ పెట్టాము, క్లాస్ రిఫరెన్స్ చేసి క్యాష్లెస్ క్లెయిమ్ ఫైల్ చేశాము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే ఇన్సూరర్ ఒక సైడ్, హాస్పిటల్ ఇంకో సైడ్. ఒక కామన్ అగ్రిమెంట్కి రాలేదు. అందుకే క్యాష్లెస్ ఆప్షన్ రిజెక్ట్ అయ్యింది. పాప హాస్పిటల్లో ఉంది, బిల్స్ పెరుగుతున్నాయి. పేరెంట్స్ అప్పటికే చాలా స్ట్రెస్ అయిపోయారు. అప్పుడే మేము ఆ పేరెంట్స్కి కామ్గా చెప్పాము, డోంట్ వరీ, క్యాష్లెస్ అవ్వకపోయినా రీఎంబర్స్మెంట్కి ఫైల్ చేయొచ్చు అని. డిశ్చార్జ్ తర్వాత ప్రతి ఒక్క డాక్యుమెంట్ కలెక్ట్ చేసి పంపండి, మిగతాది మేము చూసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఒక విషయం క్లియర్గా అర్థమై ఉండాలి, క్యాష్లెస్ ఫెయిల్ అయినా కూడా రీఎంబర్స్మెంట్ మీ రియల్ సేఫ్టీ నెట్. కానీ అది వర్క్ అవ్వాలి అంటే డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ అవి కలెక్ట్ చేయడం మర్చిపోకండి. పాప డిశ్చార్జ్ అయిన వెంటనే మేము వర్క్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశాము. ఇన్సూరెన్స్తో కంటిన్యూస్గా డిస్కషన్లో ఉన్నాం కాబట్టి క్లెయిమ్ని ఇమ్మీడియట్గా ఫైల్ చేశాము. జస్ట్ 9 daysలో క్లెయిమ్ అప్రూవ్ కూడా అయింది. అప్పుడు పేరెంట్స్కి హ్యూజ్ రిలీఫ్. వాళ్ళలాగే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. కానీ ఇంకా స్టోరీ ఎండ్ అవ్వలేదు. ఫైనల్ అమౌంట్ చూసాక ఒక డౌట్ వచ్చింది, ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఫైనల్గా మనమే పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తే దాని యూజ్ ఏంటి? ఎందుకు ఇలా చెప్పా అంటే ఫైనల్ అమౌంట్లో 8,500 అమౌంట్ డిడక్ట్ చేసి అన్జస్టిఫైడ్ హాస్పిటల్ ప్లే అని రీజన్ ఇచ్చారు. అంటే పాప కండిషన్కి ఇన్ని రోజులు హాస్పిటల్స్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. నార్మల్గా అందరం ఏమనుకుంటాము, చిన్న అమౌంటే కదా, మేబీ క్లెయిమ్స్ ఇలానే ఉంటాయేమో అని అనుకొని లైట్ తీసుకుంటాము. కానీ మేము ఇక్కడికే ఆగలేదు. హాస్పిటల్స్లో ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుంది, ఐసీపీ, ఇండోర్ క్యాష్ పేపర్. ఇది ప్రతిరోజు హాస్పిటల్లో జరిగే ట్రీట్మెంట్ని క్యాప్చర్ చేస్తుంది. మేము ఐసీపీ రివ్యూ చేశాం. లాస్ట్ డే కూడా నెబ్యులైజేషన్, యాక్టివ్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతున్నాయని క్లియర్గా ప్రూఫ్ దొరికింది. అందుకే ఇన్సూరర్కి ఆ బేబీ జస్ట్ 22 months మాత్రమే అనే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ఏజ్లో చిన్న సిమ్టమ్స్ కూడా సడన్గా సీరియస్ అవ్వచ్చు. కాబట్టి డాక్టర్ కాషియస్గా బిహేవ్ చేయడం రీజనబుల్ మాత్రమే కాదు, మెడికల్గా కూడా కరెక్ట్ డెసిషన్. సో ఇది అన్జస్టిఫైడ్ స్టే ఎలా అవుతుందని రిప్లై పెట్టాము. మిస్సింగ్ డాక్యుమెంట్స్ లైక్ ఐసీపీ, డిశ్చార్జ్ సమరీ, ఫుల్ మెడికల్ ట్రయల్ కూడా సబ్మిట్ చేశాము. ఫస్ట్లో కట్ చేసిన 6,800 అమౌంట్ని సప్లిమెంటరీ క్లెయిమ్గా మళ్ళీ అప్రూవ్ చేశారు. మిగతా డిడక్షన్ ప్రాపర్ రీజన్స్తో జస్టిఫై చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఈ పేరెంట్స్కి ఒక నైట్ మేర్ లాగా స్టార్ట్ అయిన నాన్ నెట్వర్క్ హాస్పిటల్, క్యాష్లెస్ డినై, అండర్ పేడ్ రీఎంబర్స్మెంట్ అని స్టార్ట్ అయిన జర్నీ చివరికి ఫుల్ క్లారిటీ, ఫెయిర్ సెటిల్మెంట్ అండ్ రియల్ పీస్ ఆఫ్ మైండ్తో ఎండ్ అయ్యింది. కానీ ఇదంతా పాసిబుల్ అయింది అంటే ప్రతి స్టెప్లో మేము వాళ్ళ పక్కనే ఉన్నాం కాబట్టి. ఇన్సూరర్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్స్ ఎప్పుడు పుష్ చేయాలి, ఎలా ఎస్కలేట్ చేయాలి, ఫైట్ క్రియేట్ చేయకుండా స్మార్ట్గా హ్యాండిల్ చేయడం మాకు తెలుసు. రియల్ క్లైమ్ స్టోరీ అంటే ఇదే. అందుకే డిట్టోలో మీరు పాలసీ మాత్రమే తీసుకోరు, మీ టఫెస్ట్ మూమెంట్లో నిలబడే ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ని కూడా తీసుకుంటున్నారు. ఈ వీడియో చూసి మీకు ఇన్సూరెన్స్ మీద 1% కూడా ట్రస్ట్ పెరిగింది అంటే లైక్ చేయండి. మీ టఫ్ టైమ్స్లో డిట్టో మీ పక్కనే ఉండాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ స్పామ్ ఫ్రీ అండ్ మీకు ఒక హానెస్ట్ అండ్ పర్సనలైజ్డ్ అడ్వైస్ దొరుకుతుంది.